అందరికీ శుభోదయం అండి. శ్రావణ శుక్రవారం. ఇవాళ మా ఇంట్లో పూజ చేయటానికే నాకు చాలా టైం పట్టేసిందండి. ఎందుకంటే అన్నీ రెడీ చేసుకోవటం, చేయటం కొద్దిగా ఎక్కువ టైం పట్టేసింది. అనుకోలేదు. ముందు రోజు కొంచెం క్లీనింగ్ అంతా పట్టింది. అందుకే మీకు వన్ డే వీడియో మిస్ అయింది. అది కావాలని మిస్ అవ్వలేదు. అనుకోకుండా పనులతో ఏది చేయడానికి అవ్వలేదు. మాక్సిమం ట్రై చేశా నైట్ కూడా పెడదామని చెప్పి. బట్ కుదరలేదు. సో, ఇప్పుడు ఇవాళ వీడియో మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి నేను. ఆహ్, గత నిన్న ఏం మిస్ అయింది అంటే సేమ్ కొద్దిగా ఇల్లు క్లీనింగ్, ప్రిపరేషన్ అంతా అయిందండి. సారీ, పూజ గది మందిరానిది వీడియో మిస్ అయింది. నేను ట్రై చేశాను. బట్ అంటే హారతి అది ఉన్నప్పుడు బావుండేది లుక్. సో, అదొక్కటి మిస్ అయింది. ఈ క్లిప్పింగ్స్ వరకే నేను క్యాప్చర్ చేయగలిగాను నేనైతే గనక. సో, పూజ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇవాళ మన స్పెషల్ గెస్ట్ వచ్చేసారండి మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి. ఎవరి స్పెషల్ గెస్ట్ అని అనుకుంటున్నారా? చూడండి. ఐ థింక్ థంబ్‌నెయిల్ చూసి మీరు ఈ పాటికే గెస్ చేసేసుంటారండి. దీన్నైతే మటుకు మనం మన యూట్యూబ్ జర్నీని ఇంకొద్దిగా క్వాలిటీగా ముందుకు తీసుకెళ్ళటం కోసం ఒక కొత్త మైక్‌ని పర్చేస్ చేశానండి. సో, ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది, ఏంటి అనేది తర్వాత వీడియోస్‌లో మీకు ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. నా వాయిస్ క్లారిటీని బట్టి మేబీ. వాయిస్ క్లారిటీ అంటారా? అంతే. కొంచెం మొబైల్ దూరంగా పెట్టినా కూడా క్లారిటీగా వినిపిస్తూ ఉంటది వాయిస్. సో, అలా కొద్దిగా మీతో వీడియోస్ ఇంకొంచెం మంచిగా చేయడం కోసం ఈ మైక్‌ని తీసుకున్నానండి. ఫస్ట్‌లీ నేను కొద్దిగా ఎక్సైటెడ్‌గా ఉన్నానండి. ఎందుకంటే నా 100% యూట్యూబ్ వర్క్‌లో ఈ మైక్ అనేది ఒక 10% నా వర్క్‌ని రెడ్యూస్ చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే గనక. ఏంటక్క ఇది చిన్న మైకే కదా! దానికెందుకు అంత ఎక్సైట్‌మెంటు అని అనుకుంటున్నారా? యెస్. చిన్న మైకే అండి. కాకపోతే నాకు నా వర్క్ నేను మీతో మాట్లాడటానికి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు గానీ, దేనికైనా కూడా ఒక రకంగా డబుల్ వర్క్ చేయాల్సొస్తుంది. ఫస్ట్‌లీ వాయిస్ రికార్డ్ చేసి, ఆ తర్వాత దాన్ని సింక్రనైజ్ చేసుకోవటానికి నేను పడే తిప్పలు నానా రకాలుగా ఉంటున్నాయండి. సో, ఐ గెస్ ఇప్పుడు ఇది కొద్దిగా నా వర్క్ కొద్దిగా తగ్గుతుందనుకుంటున్నాను. 10% వరకు. కొద్దిగా ఆ టైంలో ఇంకొంచెం క్వాలిటీగా వీడియో అలా తీయొచ్చు. కాన్సెప్ట్ ఆలోచించటానికి గానీ, కొద్దిగా టైం దానికి కేటాయించగలను అనిపిస్తుంది నాకు. ఫస్ట్‌లీ నాకిది వుడ్డీ మైక్ భలే ఉంది మ్యాగ్నెట్‌తో. రాగానే ఫస్ట్ కొత్త బొమ్మలొచ్చినప్పుడు వాటికి స్టిక్కర్‌లు పీకేస్తారు చూసారా? ఆ రకంగా దీనికున్న ప్లాస్టిక్ స్టిక్కర్స్ ఏదైతే ఉందో అన్నీ పీకేస్తూ ఉన్నానండి. అండ్ ఆ మ్యాగ్నెట్‌ది అది 1, 2 సార్లు చూసుకుంటున్నాను. ఏంటి క్లిప్ ఎలా వర్క్ అవుతుంది అని. ఏంటో తెలీదు. ఒక న్యూ స్టెప్ తీసుకున్నప్పుడు, కొత్త వస్తువు ఏదైనా ఇంటికి వచ్చినప్పుడు భలే చూడంగానే ఒక చిన్న ఎక్సైట్‌మెంట్. చిన్నపిల్ల ఎక్సైట్‌మెంట్ టైప్ నాదండి. ఏమనుకోవద్దు. సో, సేమ్ అలాగే. దానికున్న ప్లాస్టిక్ అంతా పీకేస్తున్నాను. ఓపెన్ చేసేయాలి ఫస్ట్. ఫస్ట్‌లీ ఇది ఎలా యూజ్ చేయాలి అనేది కూడా నాకు పెద్దగా తెలీదండి. యూట్యూబ్ చూసి నెక్స్ట్ తెలుసుకోవాల్సిందే నేనైతే మటుకు.
నేను ఈ వీడియోలో మీకు చాలా సేపు ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపిస్తది గానీ, నేను మీతో షేర్ చేసుకోవాల్సిందైతే నిన్న జరిగిందంతా నేను మీతో షేర్ చేసుకోలేదండి. మిస్ అయిపోయాను. ఎందుకంటే కొద్దిగా హౌస్ క్లీనింగ్ ఇదంతా పెట్టుకున్నాను. కొంచెం సదురుకోవటం, బూజులు దులుపుకోవటం ఇవన్నీ. కాకపోతే అది రికార్డ్ చేస్తే ఎలా ఉంటదో నాకు తెలీదు. చాలా మంది హౌస్ క్లీనింగ్ కూడా రికార్డ్ చేసి పెడతారు కొంతమందైతే. నాకు అంటే నేను రికార్డ్ చేయాలంటే ఫోన్ ఒక పక్కన పెట్టాలి. ఏదో ఒక స్టాండ్ మీద నిలబెట్టాలి దాన్ని. స్టూల్ మీద నిలబెట్టాలి. అది పడిద్దేమో అని ముందు కంగారు. ఇక్కడ దులిపేదానికన్నా దాని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటది నాకు. సో, అలా కొంచెం నిన్న మిస్ అయ్యాను. అట్‌లీస్ట్ బయటికెళ్ళినప్పుడు, ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నప్పుడు, ఇదైనా కొద్ది కొద్దిగా మీతో షూట్ చేయాల్సిందండి. మిస్ అయ్యాను. బట్ నెక్స్ట్ టైమ్ డెఫినెట్‌లీ మిస్ అవ్వను. మాక్సిమం ట్రై చేస్తాను నేనైతే. కొద్దిగా జనాలు ఆడ్‌గా చూసినా పర్లేదు. మైక్ లోపల వైపైనా కవర్ చేసుకొని పెట్టేసైనా సరే, మొత్తం రికార్డ్ చేసేస్తాను నేనైతే. సో, నిన్న అది కొంచెం మిస్ అయ్యాను. అందుకే వీడియో మిస్ అయింది. లేకపోతే డైలీ అప్డేట్ డెఫినెట్‌లీ మిస్ అవ్వదండి. ఎవ్రీడే నేను ఖచ్చితంగా వీడియో పెడతాను. 140 డేస్. కాకపోతే ఐ గెస్ నిన్న ఒక రోజు మిస్ అయింది కాబట్టి మై 140 డే విల్ బి డిసెంబర్ 31st అవుతుంది. యాహ్! డిసెంబర్ 31st. ఓకే. మేబీ డిసెంబర్ 31st ఆర్ జనవరి 1st అవ్వచ్చు. న్యూ ఇయర్‌తో ఈ 140 డేస్ జర్నీ అనేది నాకు తెలిసి. సో, కొత్త సంవత్సరం. అప్పుడు మనకి ఎలా ఉంటదో పరిస్థితి తెలీదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ జర్నీ అయితే మటుకు నేను చాలా 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 ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే మటుకు. వీడియోలో చూసుంటారు. నా ఆడియోకి, వీడియోకి సింక్ లేదని అనుకోకండి. కొత్తగా వచ్చిన ఐటెమ్ కాబట్టి అసలు ఏంటి దీనికి 2 ప్లగ్‌లు ఇచ్చాడు. ఈ బుడ్డ దేనికి వాడాలి? దీని మీదేమో మైక్ అని ఉంది. దేనికి వాడాలి అనేది అర్థం కావట్లేదు నాకు. ట్రై చేస్తున్నాను. అంటే అది దేనికి ఇచ్చారనేది కొద్దిగా ఫస్ట్‌లో నాకు అర్థం కాలేదు. సో, మైక్ ఇచ్చారా? లేదంటే ఛార్జింగ్ పాయింట్ దానికి అటాచ్ చేసుకోమని ఇచ్చారా? ఏంటి అని దాన్ని రకరకాలుగా టెస్ట్ చేసి చూస్తున్నానండి నేనైతే మటుకు. ఎవ్రీథింగ్ అంటే ఎవ్వరైనా సరే కొత్తగా ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటెమ్ వస్తే ఫస్ట్‌లీ ఎవ్వరైనా చేసే పని అదే అండి. అసలు ఇది ఎందుకు? ఏమిటి? ఎలా? అనేది టెస్ట్ చేయడానికే చూస్తాము. 200% చేసేదదే మనమందరం. సో, నేను కూడా అదే ట్రై చేస్తున్నాను. కాకపోతే అది నాకు చాలా సేపు ఆ పిన్ దేనికి సెట్ అవుతుంది అనేదైతే మటుకు నాకు అర్థం కాలేదు. సో, మైక్‌కి గూడా ఏమన్నా ఒకవేళ మైక్‌దా ఏంటి? మైక్ సింబల్ ఉంది. సో, మైక్‌కి ఏమన్నా సెట్ చేయాలా? ఛార్జింగ్ మైక్ దానికి ఛార్జింగా ఇది అనేది నేను చాలా సేపు వెతుక్కున్నాను. కొద్దిగా స్లో ప్రాసెస్ అండి నాకు అర్థమవ్వటానికి ఎలక్ట్రానిక్స్ అనేవి. ఒక రకంగా ఒక ఒక పట్టాన నాకు అర్థమవ్వవు ఎలక్ట్రానిక్స్ కొద్దిగా. ఒకటి 2 సార్లు చూసి ఎవరైనా నాకు తెలియకపోతే ఇప్పుడున్న జెన్‌సీ పిల్లల్ని అడుగుతాను. వాళ్ళైతే గనక యూ హావ్ టు యూజ్ లైక్ దిస్ అక్క ఇంతే ఇట్స్ సో సింపుల్ అంటారు. ఆ! నేనింకా ఆళ్ళని అడగటం గూడా మానేసి, వద్దులే పరువు పోద్ది ఎందుకొచ్చిందిలే, మనమే యూట్యూబ్ చూసి తెలుసుకుందాం అని జెప్పి, నేనే ట్రై చేస్తూ ఉంటాను. ఏదైనా నాకింట్లో చాలా మటుకు ఆహ్, ఏమంటారు? చిన్న చిన్న ఎలక్ట్రానిక్స్ గూడా కొద్దిగా ఏమంటారు? నేను జెన్‌జీ గాదు. మిలీనియర్. సో, మనకు కొద్దిగా కొత్త వస్తువులు అడాప్ట్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుందండి. సో, ఎక్కువ సోది చెప్తున్నానని అనుకోవద్దు. ఎందుకంటే నేను మీతో చాలా షేర్ చేసుకోవాలనుకున్నాను. బట్ నిన్న మిస్ అయిపోయాను. ఈరోజు వీడియో
పూజ పూర్తిగా షూట్ చేయలేకపోయాను. చాలా సేపటి తర్వాత ఇప్పుడు మీరు చూడండి నాకు తెలుస్తుంది. కనిపిస్తుంటుంది మీకైతే. ఇది వైర్‌లెస్ రిసీవర్ టైప్. ఫోన్‌కి అటాచ్ చేసుకుంటాము. కాకపోతే వాడిచ్చిన అటాచ్‌మెంట్ అనేది ఐఫోన్‌దండి. నాకు చాలా సేపటి తర్వాత అర్థమైందది. అది ఐఫోన్ చార్జర్ పిన్ టైప్ ఉంది కదా అని. చాలా సేపటి తర్వాత అర్థమైంది. మనకి ఐఫోన్ కొనే అంత స్తోమత లేదు. మనక ఎ ఏమో ఎప్పుడు కొంటామో గానీ, ఐఫోన్ కొనే అంత సీనయితే ఇప్పుడైతే ప్రస్తుతం మనకి లేదండి. ఇలా మన శ్రావణ శుక్రవారం రోజు మన కొత్త మైక్ ఓపెనింగ్ అయితే అయిపోయిందండి. ఇక మీదట ముందొచ్చే వీడియోస్‌లో దీన్ని మనం యూజ్ చేస్తూ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానని ఆశిస్తూ ఇట్లు మీ ఇంటి పిల్ల శ్రావణి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.